నమస్తే పీపుల్, నేను ఒక చిన్న స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో స్టోరీని షేర్ చేసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో కమింగ్ టు ద స్టోరీ, ఒక ఎక్స్ అనే పర్సన్ ఉంటాడు. వాడి క్వాలిఫికేషన్ తగ్గట్టు వాడికి ఒక జాబ్ ఉంటుంది. ఓకే, వాడి డేస్ అన్నీ అలా మంచిగానే పాస్ అవుతాయి. సడన్గా వాడు కొన్ని బెట్టింగ్ యాప్స్కి అనేది అడిక్ట్ అయిపోతాడు. సో స్టార్టింగ్లో బాగా అమౌంట్ అనేది వస్తుంది. ఇంకా అలా 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 ఆ యాప్స్కి ఫుల్గా అడిక్ట్ అయిపోతాడు. తర్వాత అమౌంట్ అనేది రాదు, తన దగ్గర ఉన్న మనీ అంతా అయిపోతుంది. తర్వాత వాడు అప్పులు చేయడం మొదలు పెడతాడు. సో అలా చేస్తూ 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 ఇంకా అప్పులన్నీ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక సో తన ఉన్న ఊరు వదిలేసి వేరే ఊరికి షిఫ్ట్ అయిపోతాడు, పారిపోతాడు. సో ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, నౌడేస్ అందరూ ఫాస్ట్గా మనీని ఎలా ఎర్న్ చేయాలని ఆలోచిస్తున్నారు. సో దానికి తగ్గట్టు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి కూడా ప్రమోషన్స్ హైలీ అవుతున్నాయి. ఫాల్స్ ప్రమోషన్స్ చూసి మనం కూడా ఎక్కడెక్కడి నుంచో మనీ తెచ్చేసి అందులో ఇన్వెస్ట్ చేసి తర్వాత ఫ్రాడ్కి గురవుతున్నాం. అండ్ కొంతమంది అయితే సూసైడ్స్ కూడా కమిట్ చేసుకుంటున్నారు. మనకి అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల స్కామర్స్ ఈజీగా మనల్ని స్కామ్ చేస్తున్నారు. నేను ఐఏఎస్ అనే ఒక యాప్ స్కామ్ గురించి విన్నాను. సో దాని గురించి నేను డిస్కస్ చేస్తాను ఇప్పుడు. సో నాకు ఒక ఫ్రెండ్ అనేది ఏఎస్ యాప్ గురించి సజెస్ట్ చేశారు. ఫస్ట్ నేను ఈ యాప్ వినగానే ఇదేదో సివిల్స్ ఎగ్జామ్కి సంబంధించిన యాప్ ఏమో అనుకున్నాను. తర్వాత నాకు తెలిసింది ఇది కూడా ఒక బెట్టింగ్ యాప్ లాంటిదే అని. సో ఆ యాప్లోకి మనం రిజిస్టర్ అయిన తర్వాత మనం మనీ అనేది పే చేయాలి. అంటే ఒక ప్యాకేజ్ ఉంటుంది, 5,000 పే చేస్తే మనకి ఇంత వస్తుంది 1 మంత్ కానీ. అలా అలా ఒక 10 lakhs వరకు ఉంటుంది. సో ఇలాంటి యాప్స్ అనేవి స్లో కిల్లర్స్ లాంటివి. సో ఫస్ట్ మన ట్రస్ట్ని బాగా గెయిన్ చేసుకున్న తర్వాత మనతోని హై ప్యాకేజెస్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఒకటేసారి వాళ్ళు స్కామ్ చేస్తారు. సో ఇలాంటి యాప్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ఈ యాప్స్ అనే లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే యాప్స్. సో అలా లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మన ఫోన్లోకి కొన్ని మాల్వేర్స్ ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మన పర్సనల్ డేటా అనేది స్టీల్ అయ్యే ఛాన్సెస్ కూడా హైలీ ఉన్నాయి. సో ఇలాంటి యాప్స్ అనేవి మన ఓవర్ నైట్లోనే రిచ్ పర్సన్ని చేస్తుంది అండ్ ఓవర్ నైట్లోనే బెగ్గర్ని కూడా చేస్తుంది. ఫైనల్గా ఒకటి, మనం కష్టపడి సంపాదించిన అమౌంట్ అనేది ఎప్పుడు మనతో ఉంటుంది. ఇలా సంపాదించిన అమౌంట్ అనేది ఏదో ఒక రోజు పోతుంది. సో ఈ వీడియోకి ఇంతే. బాయ్.